హాయ్ ఎవ్రీవన్, ఎట్లున్నారు? అంత మంచేనా? మేము భూమి కొనుక్కున్నాము అనే వీడియో నేను పెట్టిన అందరూ కూడా చూసిండ్రు, నన్ను కంగ్రాచులేషన్స్ చేసిండ్రు, చాలా అప్రిషియేట్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫామ్ హౌస్కి సంబంధించిన పనులన్నీ కూడా మొదలైపోయినాయి. ఇక అవి మొదలైనవి అంటే మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం మస్తు కష్టమవుతుంది అని చెప్పేసి ఒకసారి రాయ్పూర్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన వస్తువులు అట్లా ఉన్నాయన్నీ కూడా ఒక షాపింగ్ అవసరమైన వస్తువులు అన్నీ కూడా తీసుకోవడానికి రాయ్పూర్కి వెళ్ళినాం అనమాట. ఫస్ట్ అయితే మేము ఈ ఇత్తడి సామాన్లు కొనుక్కునే షాప్కి వచ్చిన. ఈ మధ్యలో నేను కిచెన్లో యూజ్ చేసే సామాన్లన్నీ కూడా ఇత్తడి సామాన్లు మెల్లమెల్లగా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను అన్నట్టు. సో నేను ఏమేమి సామాన్లు తీసుకున్నా అనేది తర్వాత వీడియోలో చూపిస్తా. ఇక పుష్ప 2 రిలీజ్ అయింది కదా, మా పిల్లలందరూ కూడా మూవీ చూద్దామమ్మా అని అంటే సరే అని చెప్పేసి పీవీఆర్లో మూవీ చూసేందుకు వెళ్ళినాము. మూవీ కూడా చూపెట్టేసినాము. అయితే ఇప్పుడు నా లెక్క కొంచెం టౌన్లల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పెరిగిన వాళ్ళకి ఏంటి అంటే సిటీ లైఫ్ అవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నట్టు. నిజంగా అసలు వాస్తవం చెప్పాలంటే అట్లాంటి లైఫ్ కూడా చూసి ఉండాలి. సో ఇప్పుడు ఫామ్ హౌస్ అన్నీ కూడా వచ్చినాయి అంటే మనం ఇంకా దాంట్లో వర్క్లో బిజీ అయిపోతాం కాబట్టి బయటకు పోయి ఇవన్నీ చూసుడు ఎంజాయ్ చేసుడు అనేది కొంచెం పాసిబుల్ కాదన్నట్టు. అందుకని చెప్పేసి మేము ఒక అవుటింగ్ లాగా పోయినాం అన్నట్టు. అటు అవసరమైన పనులు చేసుకోవచ్చు, అదేవిధంగా పిల్లలకు కూడా ఒక అవుటింగ్ అవుతుంది, మళ్ళీ ఎప్పటికీ తీరదో అనే ఒక ఉద్దేశంతో వెళ్ళినాం అనమాట. మామూలుగా మేము రాయ్పూర్కి వెళ్ళినప్పుడల్లా బార్బిక్యూస్లో ఖచ్చితంగా ఫుడ్ తింటాం అన్నట్టు. ప్రత్యేకత ఏం లేదు అక్కడ, జస్ట్ పిల్లలకి ఏంటిదంటే 0 స్పైస్ తోటి అట్లాగా మంచి వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. కానీ ఈసారి మాత్రం అక్కడికి ఓడు కుదరలేదు. పీవీఆర్లా మూవీ చూసేటప్పుడు వీళ్ళు స్నాక్స్ తినేసేసరికి అస్సలు ఇక లంచ్ చేసే అంత ఓపిక లేదు, అసలు అంత ఆకలి కూడా లేదని చెప్పేసి తినలేదన్నమాట. ఇక ఇక్కడ ప్రతిసారి మా పిల్లలు అసలు ఇప్పటికి ఎన్నిసార్లు ఈ రోలర్ కోస్టర్ ఎక్కాలి అని చెప్పి చాలాసార్లు వీళ్ళు ఎక్కిండ్రు. ప్రతిసారి నువ్వు కూడా రామ్మ బాగుంటుందమ్మా అని అంటే అమ్మ వద్దు, అది మొత్తం తిప్పుతుంది, నాకు కళ్ళు తిరుగుతాయి, నాకు భయం వేస్తుంది అని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా ఎక్కలేదన్నట్టు. కానీ ఈసారి ఎందుకో అనిపించింది మళ్ళీ ఒక అంటే లైఫ్ ఇంకొక టర్న్ తీసుకోబోతుంది, మళ్ళీ చూస్తానో చూడనో అనే ఇదితోటి నేను సరే ఈసారి నేను కూడా ఎక్కుతా అని చెప్పేసి చూసిన. ఇక మేము అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి పరిస్థితి ఇట్లా ఉన్నదనమాట. అసలు ఎంత ట్రాఫిక్ ఉంది అంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడనైతే నేను ఇవన్నీ చూసినవన్నీ కూడా జనరేషన్ వీడియో చూసింది. అసలు నాకు ఎంత ఎక్సైటెడ్గా అనిపించిందో. ఈ పిల్లలు ప్రతిసారి దీంట్లోనే చూడాలని ఎందుకంటారా అని అనుకున్నాను నేను. కానీ ఫస్ట్ టైం ఇది నేను కూడా బాగా ఎంజాయ్ చేసిన. అసలు మనం వేరే ప్రపంచంలో పోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే పిల్లలు మేబీ తింటే ఇష్టపడతారు కావచ్చు. సో మొత్తానికైతే పిల్లలతో పాటు ఇవన్నీ కూడా ఎందుకో ఈసారి నేను కూడా చూడాలి, మళ్ళీ ఇంకా ఇట్లా వచ్చి టైం స్పెండ్ చేయడానికి దొరకదు అని అనిపించింది నాకు. అంటే టైం స్పెండ్ చేయడానికి దొరకదు కదా అని చెప్పి నాకు రిగ్రెట్ అట్లా ఏం లేదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. వాస్తవానికి నేను ఇట్లాంటి సిటీ లైఫ్ నేను ఎంజాయ్ చేసిన, పిల్లలతో పాటుగా నేను ఏవేవైతే మిస్ అయినానో అవన్నీ కూడా నేను లైఫ్లో ఎంజాయ్ చేసిన. సో మా పిల్లలు ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు స్కూళ్ళల్లో ఎట్లా అంటే సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలను ఆడిపించడానికి గేమ్స్కి తగినంత టైం అయితే స్పెండ్ చేయకపోవడం వల్ల పిల్లలకు బాగా స్ట్రెస్ అయిపోతుంది. స్పెషల్లీ మా పిల్లలకైతే మొన్న November 14th వరకు కూడా వాళ్ళ స్కూల్ గోల్డెన్ జూబ్లీ అని చెప్పేసి డాన్స్ అని చెప్పి బాగా డాన్స్ ప్రాక్టీస్ చేయించారు. ఇక అది అయిపోయిన వెంటనే దాదాపు నెలన్నర అసలు ఎటువంటి క్లాసులు జరగక ఇప్పుడు బాగా ఓవర్లోడ్ అయిపోయి ఈవెన్ గేమ్స్ పీరియడ్ కూడా సబ్జెక్టు నేర్పించడానికి తీసుకుంటున్నారు. పిల్లలు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇక ఇక్కడ ఎవరిది తప్పు అనడానికి లేదు, అటు వాళ్ళకు సిలబస్ కంప్లీట్ చేయాలి టీచర్స్కి, ఇటు పిల్లలకేమో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి. ఇవి రెండు ఒకటేసారి అయ్యే పని కాదని చెప్పేసి ఇక కొంచెం మన పిల్లలు కొంచెం ఎంటర్టైన్మెంట్గా స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పి మధ్యలో ఇట్లా ఒక అవుటింగ్ అనేది పెడతామన్నమాట. మేము ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఖచ్చితంగా బయటకు వెళ్తాము. ఇక ఫామ్ హౌస్ అంతా రెడీ అయిపోయింది అంటే మనకు ఫామ్ హౌస్లోనే బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పిల్లలు ఒకవైపు హ్యాపీగా, ఎందుకంటే మా పిల్లలకు కూడా కొంచెం జీవాలను చూసుడు, మొక్కల మధ్యలో పెరుగుడు, కొంచెం నదిలో ఆడుకునుడు ఇట్లాంటివన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు.
ఇక్కడ పిల్లలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత ప్రతిసారి నేను ఈ మాల్కి వచ్చినప్పుడల్లా ఈ బాస్కెట్బాల్ ఒకటి ఖచ్చితంగా ఆడతాం మేము. అంటే మేమిద్దరం పోటాపోటీగా ఆడతాం అన్నమాట. అది కూడా నాకు బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ ఈ మధ్యలో నేను ఒక ఫ్యామిలీ కేసు విన్నాను. ఏంటిది అంటే ఇట్లానే పెద్దగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెరిగిన ఒక అమ్మాయి సిటీ లైఫ్ చూడాలి అని అనుకోవటము, అండ్ అబ్బాయి ఏమో పల్లెటూరులో వెళ్ళి సెటిల్ అవ్వడము. దానివల్ల వాళ్ళ మధ్యలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే నేను అనుకునేది ఏంటిది అంటే నిజంగానే అసలు పల్లెటూర్లలో అంటే బయట ప్రపంచం తెలియకుండా ఆడపిల్లలు అనేసరికి ఇంట్లో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో పెరిగి కనుక ఉంటే పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ వస్తుంది, అన్నీ చూడొచ్చు, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి అదీగాక ఇంట్లో ఉన్న బోలెడన్ని పనులు చేసుకుంటూ అసలు ఆడవాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉంటారు అనే విషయం ఖచ్చితంగా మగవాళ్ళు ఆలోచించి అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళడం, లైఫ్ని ఇట్లా కొంచెం ఎంజాయ్ చేయడం లాంటివి ఉంటే కనుక డెఫినెట్లీ ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. డెఫినెట్లీ ఎవ్రీ ఉమెన్ లైక్ దిస్ లైఫ్. అండ్ ఆ తర్వాత ఈ బాల్ పికింగ్ గేమ్ కూడా మా చిన్నోడు బాగా ఆడతాడు, బాగా ఇష్టపడతాడు అనమాట. పెద్దోడేమో టకటక వేసేసుకుంటాడు కాబట్టి వానికి స్కోర్ ఎక్కువ అయ్యేసరికి వానికి ఇంకొకసారి ఆపర్చునిటీ అనేది వస్తుంది. కానీ మా చిన్నోడేమో వాడు చిన్న చిన్న చేతులతో వేసేసరికి వానికి ఇంకొకసారి ఆపర్చునిటీ రాదనమాట. అందుకని నేను వానికి హెల్ప్ చేసిన, నేను కూడా ఎక్కువ పిక్ చేసి వేసేసరికి వానికి సెకండ్ టైం కూడా ఆడుకోవడానికి స్కోర్ ఎక్కువ అయ్యి ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో పోటాపోటీగా మేము ఇద్దరం కలిసి బాల్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేసినాము. ఇప్పటి వరకు చాలాసార్లు వెళ్ళినాం మాల్కి, కానీ ఎప్పుడు కూడా ఇంత క్లియర్గా అన్నీ రికార్డ్ చేసుకోలేదు నేను. కానీ ఎందుకో ఈసారి మాత్రం రికార్డ్ చేసుకోవాలని అనిపించింది. అంటే మనసులో ఒక సిక్స్త్ సెన్స్ చెప్తుంది అనమాట. వన్స్ ఒకసారి ఫామ్ హౌస్ అంతా సెట్ అయిపోయిందంటే వేరే ఒక లోకంలోకి సెట్ అయిపోతుంది లైఫ్. ఇంత ఫ్రీడమ్గా ఇంత ఫుర్సత్గా వెళ్ళిపోదాము, ఏమవుతుందిలే ఏం కాదని చెప్పి ఇంత ఇదిగా రాలేము. కానీ లైఫ్లో మాత్రం నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకు అంటే ఫినాన్షియల్ ఫ్రీడము, దాంతో పాటుగా టైం ఫ్రీడమ్ అంతా కూడా నేను ఎంజాయ్ చేసిన. సో అబ్సల్యూట్లీ ఇప్పుడు ఫామ్ హౌస్ అనే డెసిషన్ ఏదైతే ఉందో ఒక రిటైర్మెంట్ లైఫ్, అంటే ఇంకా ఫైనల్ డెస్టినీ అనమాట. లైఫ్లో ఇంకా అన్నీ అయిపోయినాయి, ప్రశాంతంగా చెట్ల మధ్యలో, మొక్కల మధ్యలో, జీవాల మధ్యలో హ్యాపీగా ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనే ఒక ఆలోచనకి దారి అన్నమాట ఇది. సో డెఫినెట్లీ లెట్స్ సీ, ఖచ్చితంగా దీంట్లో కూడా నేను సక్సెస్ సాధించాలి అని అనుకుంటున్నా. కానీ ఇది ఒక కొత్త జర్నీ. అంటే నేను నా లైఫ్లో నేను మాత్రమే సక్సెస్ అయితే సరిపోదు, నేను ఒక రోల్ మోడల్గా నలుగురు నన్ను గుర్తుంచుకునే విధంగా ఒక మంచి పని ఏదో ఒకటి మనం చేసి ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచన మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు తీసుకున్న ఫామ్ హౌస్లో కూడా కొత్తగా అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక రోల్ మోడల్ లాగా ఉండే విధంగా అసాధ్యమైన పనులను సాధించి ఇవి సాధ్యమే అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతోని నేను ఈ ముందడుగు వేస్తాను. సో డెఫినెట్లీ దీంట్లో కూడా నేను సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక ఆ తర్వాత మేము కిడ్స్ జోన్కి వెళ్ళినాము. అసలు ఎన్నిసార్లు ఈ మాల్కి వెళ్ళినాం కానీ పైన ఈ కిడ్స్ జోన్ ఉంది అనేది చూడలేదు. ఎందుకంటే ఆ కింద ఆడుకోవడంతోనే పిల్లలు అలసిపోతారు. అంటే వేరే వేరే ప్లేసులలో ఇట్లాంటి కిడ్స్ జోన్లో చాలాసార్లు వీళ్ళు ఆడుకున్నారులే, కానీ ఈ మాల్లో ఉంది అనేది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటము. సో రొటీన్గా వీళ్ళు ఎప్పటికీ ఇవన్నీ ఆడుకునేవే. సో దాంట్లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూడా వీళ్ళు ఆడుకొని బాగా ఎంజాయ్ చేసారు అనమాట. అండ్ ఈ ఎంజాయ్ చేస్తానే వీళ్ళకి కూడా నేను అర్థమయ్యేటట్టు చెప్పిన, ఇంకా మనకు వన్స్ ఫామ్ హౌస్ అంతా సెట్ అయింది అంటే మనం ఇంత ఫ్రీడమ్గా ఇట్లా రావడం కుదరదు, కానీ లైఫ్ ఎప్పుడు ఎట్లా ఉంటే అట్లా మనం దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. అదేవిధంగా దాంట్లో మన హ్యాపీనెస్ ఏంటిది అనేది మనం చూసుకోవాలి అని చెప్పిన అనమాట. పిల్లలైతే చాలా మెచ్యూర్డ్గానే ఆలోచించిండ్రు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బార్బిక్యూస్లోకి వెళ్దాము అంటే అసలు వెళ్ళే అంత ఆకలి లేకుండే, అంత ఇదిగా అనిపించలేదు అన్నమాట. అందుకని చెప్పేసి ఒక్కటే ఒక బిర్యానీ ఆర్డర్ చేసి మేము అందరం కూడా తిన్నాము. అండ్ పిల్లలు అంత స్పైసీగా తినలేరు కాబట్టి ఒక ప్లేట్ ఇడ్లీ కూడా ఆర్డర్ చేసుకొని ఏదో అట్లా తినేసి వచ్చేసినాం అనమాట. సో మొత్తానికి మేము ఇట్లా ఎంజాయ్ చేసినాము. అండ్ ఫామ్ హౌస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఫౌజియాస్ హ్యాపీ హోమ్ ఛానల్లో వస్తాయి. ఫౌజియాస్ హ్యాపీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మేము డీమార్ట్కి వెళ్ళినాము. డీమార్ట్కి వెళ్ళి ఇంకా
కొన్ని సామాన్లు అంటే లాస్ట్ మంతే వచ్చి డీమార్ట్లో సామాన్లన్నీ తీసేసుకున్నా. కాకపోతే ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా, మా పిల్లల టీచర్స్కి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి, ఎట్లాగో రాయ్పూర్ దాకా వచ్చినాం కదా అని చెప్పి ఇంకా కొన్ని సామాన్లు అవసరమైనవి అన్నీ కూడా తీసుకొని షాపింగ్ చేసి, అండ్ మొత్తానికి టీచర్స్కి ఇవ్వడానికైతే నేను ఈ టవల్స్ని సెలెక్ట్ చేసిన. మొత్తం అన్నీ కూడా పింక్ కలర్ టవల్స్, చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ సామాన్లన్నీ కూడా తీసుకొని మేము రాయ్పూర్ నుంచి కాంకేర్కి వెళ్ళిపోయినాము. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. అండ్ మిగతా వ్లాగ్స్ అన్నీ కూడా ఫాలో అవుతాండి డెఫినెట్లీ. ఎప్పటిలాగానే చాలా అంటే చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఫామ్ హౌస్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నా. సో స్టే ట్యూన్, చూస్తూ ఉండండి.